ఇన్సులిన్ అని డిసైడ్ చేస్తాం. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్స్ లో కూడా పెన్ మోడల్ అని కొన్ని కెమికల్స్ అయితే బాడీలో ఆటోమేటిక్ గా సెట్ చేయడం వల్ల అవే యాక్టివేట్ అవుతూ ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ కొత్త మెడిసిన్ గురించి కూడా మాకు తెలియజేయండి డాక్టర్ గారు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. వెంకటేశ్వర నా పేరు. చెప్పండి సార్. నాది కొద్దిగా షుగర్ బీపీ ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోతుంది. ఈ నడుమ కొద్దిగా ఎక్కువ అవుతున్నది. అన్నం 1 గంట నుంచి 2 మధ్యలో మామూలుగా ఏ కొంచెం ఏదైనా ఇక తీసుకుంటున్నది పరిస్థితి అని మేడం. కాకపోతే అవి ధర ఎక్కువ. సో మీ డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, నాకు ఇలా అవుతుందండి, లేట్ అవుతుంటే షుగర్ లో అయిపోతుంది అంటే మెయిన్ గా టైంకి తినకపోవడం మెయిన్ కారణం ఉంటుంది. చాలా సేపు తినకుండా ఉండకూడదు. అయినా కానీ అవుతుంది అంటే టాబ్లెట్ డోస్ తగ్గించుకోవడమో లేకపోతే మార్చుకుంటే సరిపోతుందండి. ఓకే డాక్టర్, అంటే ఇన్సులిన్ లో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? ఇంజెక్షన్స్ లో కూడా ఉన్నాయి కొన్ని. ఆటోమేటిక్ గా పిల్లలకి టైప్ 1 డయాబెటిక్ లో పిల్లలకి ఆటోమేటిక్ గా ఒక మిషన్ అనేది సెట్ చేస్తే అదే పని చేస్తూ ఉంటుంది. అలాగే పెద్దవారిలో కూడా కొన్ని మిషన్స్ అనేది వచ్చాయి, అవి బాడీలో సెట్ చేస్తూ. అదే ఇన్సులిన్ చెప్పాం కదా, 3-4 టైమ్స్ ఇన్సులిన్. అయితే నేను చెప్పినట్టు ఈ 3-4 టైమ్స్ ఇన్సులిన్ కూడా మనం ఒక డోస్ డిసైడ్ చేసి ఇచ్చేస్తాం. అప్పుడు ఒక డోస్ ఇచ్చేసామంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. అది నెక్స్ట్ 6-8 అవర్స్ ఇన్సులిన్ బట్టి 24 అవర్స్ అలా పనిచేస్తూ ఉంటుంది. అదే అంటే ఒక డోసు విభజించుకొని ఇచ్చేస్తాం. 6 యూనిట్స్ అంటే 6 యూనిట్స్. ఈ ఇన్సులిన్ పంప్ అనేది యూజువల్ గా టైప్ 1 డయాబెటిక్స్ లో అండ్ షుగర్ 4 పూటలు ఇన్సులిన్ తీసుకున్నా కంట్రోల్ కాకపోతున్నా, మాటిమాటికి హై షుగర్ లో షుగర్స్ వేరియేషన్స్ వ్యత్యాసాలు ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా కొంతమంది వాళ్ళకి ఈ 4 పూటల ఇంజెక్షన్ తో కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే వాళ్ళకి పంప్ థెరపీ అని సజెస్ట్ చేస్తాం. ఇన్సులిన్ పంప్ థెరపీ అంటాము. దాంట్లో ఏంటంటే ఒక చిన్న మెషిన్ ఉంటుంది, ఒక చిన్న సెన్సార్ నీడిల్ స్కిన్ కతుక్కుని ఉంటుంది అండ్ ఇన్సులిన్ స్టోర్ చేసే ఒక రిజర్వాయర్ ఉంటుంది. అది ఇక్కడ మీరు బెల్ట్ కి అలా పెట్టుకోవచ్చు. సో కంటిన్యూస్ గా ఇన్సులిన్ వెళ్తుంటుంది. మామూలుగా ఏంటంటే పొద్దున కొన్ని యూనిట్స్, సాయంత్రం కొన్ని యూనిట్స్ అట్లా ఇచ్చేస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే అలా ఒక డోసు హై డోస్ ఒకటేసారి కాకుండా అదే డోసు నెమ్మదిగా శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. సో దీనివల్ల షుగర్ కంట్రోల్ బాగుంటుంది అండ్ లో షుగర్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. అండ్ షుగర్ కొంతమందికి పొద్దున ఎక్కువ ఉంటుంది, కొంతమందికి సాయంత్రం ఉంటుంది. సో టైంని బట్టి ఏ టైంలో ఎక్కువ ఉంటుందో ఆ టైంలో మనం రేట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఏ టైంలో తక్కువ ఉంటుందో ఆ టైంలో రేట్ తగ్గించుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్ అలా సెట్ చేయొచ్చు. సో దీనివల్ల షుగర్ కంట్రోల్ చాలా బాగుంటుంది. కానీ ఇది చాలా మోటివేటెడ్ తో చేయాల్సిన పని. ఫస్ట్ దీని ధర చాలా ఎక్కువ అండ్ ఇలాంటి పేషెంట్స్ రెగ్యులర్ గా రోజు కనీసం 3-4 సార్లు షుగర్ చెక్ చేసుకోవాలి. పంపు సరిగా పనిచేస్తుందా లేదా, ఇన్సులిన్ వెళ్తుందా లేదా అని చూసుకోవడానికి. అండ్ రోజు 3-4 రోజులకోసారి ఆ నీడిల్ అది మార్చుకుంటూ ఉండాలి, డిస్పోజబుల్. సో ఖర్చు చాలా ఎక్కువ కానీ ఇట్ ఈస్ అడ్వాంటేజియస్. ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో, ఎవరికైతే వ్యాధి అవగాహన ఉందో, ఎవరైతే షుగర్ బాగా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్సులిన్ పంప్ అనేది ఒక వరం లాంటిది. ఓకే, అంటే క్రానిక్ డయాబెటిక్ తో బాధపడే వాళ్ళు, ఇన్సులిన్ మీద ఉండేవాళ్ళు కాళ్ల పైన కానీ బొడ్డు చుట్టూ కానీ 3 టైమ్స్ వేసుకోవడం జరిగితే చాలా పెయిన్ఫుల్ గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని ఇయర్స్ తరబడి వేసుకోవడం వల్ల కాళ్ల పైన చేతుల పైన వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? సో బేసిక్ గా ఇన్సులిన్ తీసుకునేటప్పుడు నొప్పికి కారణం ఏంటంటే వాళ్ళ మానసిక ఆలోచన. కొంతమంది చిన్న ఇంజెక్షన్ అంటేనే కూడా భయపడతారు. సో వాళ్ళ సన్నద్ధత, ఓకే, వాళ్ళ రెడీనెస్ టు టేక్
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీడిల్స్ చాలా చిన్నవి అయిపోయినాయి. 31-32 గాజ్ నీడిల్స్ అంటాము. ఇదివరకు 26-28 గాజ్ ఉండే, అవి మందంగా ఉండేవి, దాంతో పెయిన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ 31-32 గాజ్ నీడిల్స్ ఆల్మోస్ట్ పెయిన్లెస్ అయిపోయింది. ఓకే, సెకండ్ థింగ్, చాలా మంది వాడిన ఇంజెక్షనే, వాడిన నీడిలే మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు. అలా యాక్చువల్లీ వాడకూడదు. అలా వాడితే నొప్పి ఎక్కువగా ఉంటుంది అండ్ ఇన్సులిన్ కూడా సరిగ్గా పనిచేయదు. అండ్ మాటికి ఒకటే చోట గుచ్చుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా ఇబ్బందులు అవుతాయి. గడ్డలు కట్టేస్తూ ఉంటాయి అండ్ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, గుచ్చుకోవడం దిగడంలో ఇబ్బంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించడానికి కూడా ఇప్పుడు ఇన్సులిన్ పోర్ట్ అని వచ్చింది. యాక్చువల్లీ ఇన్సులిన్ పోర్ట్ అంటే ఒకటేసారి నీడిల్ పెట్టేస్తారు, అందులోకే ఇన్సులిన్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి జ్వరం అది వచ్చినప్పుడు ఇంట్రాకాట్ ఎలా పెడతారో యాంటీబయాటిక్ ఇచ్చుకోవడానికి 2-3 పూటలు మాటికి నీడిల్ పెట్టకుండా ఇన్సులిన్ పోర్ట్ అనేది ఒకటి వచ్చింది. అది ఒకసారి పెట్టుకుంటే 12 సార్లు ఇంజెక్షన్ ఇచ్చుకోవచ్చు, అంటే నొప్పి లేకుండా. ఆ పోర్ట్ లోకి ఆ ఛానల్ ఉంటుంది అనమాట. కాకపోతే అది ఇప్పుడు 3 రోజులకోసారి మార్చుకోవాలి. దాని ధర కూడా 700-800 రూపాయలు ఉంది. అది ఈ మధ్యనే వచ్చింది. చాలా మంది ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎఫోర్డ్ చేయలేరు, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నీడిల్ మార్చుకుంటూ ఉండండి, సైట్ మార్చుకుంటూ ఉండండి, మీ నొప్పిని అవగాహనతో భయం అనేది తగ్గించుకోండి. చాలా మంది పేషెంట్స్ కి ఫస్ట్ డోస్ మేము ఇస్తూ ఉంటాం, వాళ్ళకి నమ్మకం కలిగించడానికి, వాళ్ళ నొప్పి తగ్గించడానికి, వాళ్ళకి భయం తగ్గించడానికి. డాక్టర్ ఫస్ట్ డోస్ ఇస్తే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది, భయం అనేది తగ్గించగలుగుతాం. ఓకే డాక్టర్ గారు, మరిన్ని విషయాలు మాట్లాడే ముందు ఈ కార్యక్రమం ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? బంగారు భవితకి పునాది ఏది? ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది? సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. గుంటూరు నుంచి ప్రసాద్ రెడ్డి గారు కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. డాక్టర్ ఆరోగ్య గారు గుంటూరు నుంచి మేడం. చెప్పండి సార్. నమస్తే అండి. మేడం, అది యాక్చువల్గా ఏంటంటే రీసెంట్ గా నేను బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అందులో షుగర్ ఉందని చెప్పి వచ్చింది. అయితే యాక్చువల్ గా 15 days తర్వాత నేను డైట్ కంట్రోల్ వచ్చేస్తే మళ్ళీ చెకప్ చేసుకుంటే తగ్గింది, అంటే కంట్రోల్ లోకి వచ్చేసింది. ఓకే అండి. నేను మెడిసిన్ అయితే ఏం వాడలేదు. ఓకే అండి. ఇప్పుడు అది కంటిన్యూ చేయొచ్చా? అసలు మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు అండి. నేను చెప్పినట్టు చాలా మందికి 1-2 సంవత్సరాల వరకు డైట్, ఇదివరకు కనుక డైట్ అది సరిగా లేకపోయినా, బొత్తిగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, వెయిట్ ఎక్కువది ఉంటే మీకు 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల వరకు కొంతమందికి డైట్ ఎక్సర్సైజ్ సరిపోతాయి. కాకపోతే ఎల్లకాలం డైట్ ఎక్సర్సైజ్ ఒకటే సరిపోదండి, మీకు భవిష్యత్తులో మళ్ళీ ఎప్పటికైనా పెరగచ్చు. సో డైట్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి, అది డెఫినెట్ గా ఫస్ట్ స్టేజ్
ఏజెస్ లో అది బాగా పనిచేస్తుంది. కానీ షుగర్ కంట్రోల్లో ఉందా అంటే డైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా అని కంపల్సరీగా కంట్రోల్లో ఉంటుంది కదా అని అనుకోవద్దు. అట్లీస్ట్ 2-3 నెలలకోసారైనా షుగర్ చెక్ చేసుకుని ఆ HbA1c అది టెస్ట్ అది చేసుకుని కంట్రోల్లో ఉంటే మీరు డైట్ ఎక్సర్సైజ్ అయితే కొంతమందికి ఈ డైట్ ఎక్సర్సైజ్ 2-3 ఏళ్ళు పనిచేయచ్చు, కొంతమందికి 6 నెలలే పనిచేయచ్చు. అది వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు కంట్రోల్లో ఉంటే మెడిసిన్ అవసరం లేదు. ఓకే, కానీ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. మంగళగిరి నుంచి పద్మావతి గారు కాల్ తో పాటు హైపోగ్లైసిమియా గురించి మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. పద్మావతి గారు నమస్కారం అండి. చెప్పండి అమ్మా. గొంతు దగ్గర గాయటరు రాకుండా ఏం చేయమంటారు అంటే బ్లడ్ పర్సెంట్ తక్కువ వస్తుందా, అయోడిన్ లేకపోతే వస్తుందా అది వాపు? మీరు నమస్తే అమ్మా, మీరు అన్నది కరెక్టే. ఇది వరకు చాలా థైరాయిడ్ వాపులు గాయిటర్ అనేది అయోడిన్ అనేది తగ్గిపోవడం వల్ల డైట్ లో లేకపోవడం వల్ల వచ్చేది. అయితే ఇప్పుడు మనం వాడుతున్న అయోడైడ్ సాల్ట్ చాలా మంది అది వాడుతున్నారు ప్రపంచంలో. ఈవెన్ నలుమూలలో ఈవెన్ గ్రామాల్లో కూడా అయోడైడ్ సాల్ట్ ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే గాయిటర్స్ లో ఎక్కువ అయోడిన్ లోపం వల్ల అయితే కాదు. ఓకే, గాయిటర్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ థైరాయిడ్ లో పనితనంలో మార్పు వల్ల వస్తుంటాయి గాయిటర్స్. రెండోది జన్యుపరంగా కొంతమందికి జన్యు కారణాల వల్ల కూడా వాళ్ళకి కంతులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా అనేక కారణాలు ఉంటాయి, కొన్ని మందుల వల్ల కంతులు వస్తూ ఉంటాయి. సో ఇది వరకు అయోడిన్ లోపం అనేది మెయిన్ రీజన్ ఉండేది. ఇప్పుడు వేరే కారణాలు కూడా ఉన్నాయి. బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందండి, 6-7 ఉంటుంది, దాని వల్ల వస్తుందంటారా? లేదండి, లేదు. అదే ఓకే డాక్టర్ గారు, అంటే మనం హైపోగ్లైసిమియా గురించి మాట్లాడదాం. అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మందికి ఉన్నట్టుండి షుగర్ ఫాల్ అయ్యి 40-50కి వచ్చేస్తూ ఉంటుంది, కానీ ఆ వ్యక్తి గుర్తించలేకపోతుంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? ఆ వ్యక్తి తనంతట తాను ఇప్పుడు మనకి లో షుగర్స్ అయ్యాయి ఎలా గుర్తించాలంటారు? సో బేసికల్ గా ఈ షుగర్ లో అవ్వడం అనే సమస్య లేకపోతే షుగర్ కంట్రోల్ మాకు కూడా చాలా ఈజీగా ఉండేది. మేము కూడా ఏదైనా మందు పెంచాలన్నా ఇన్సులిన్ డోస్ పెంచాలన్నా షుగర్ లో అయిపోతుందేమో అని భయంతో కొద్దిగా డిలే చేస్తుంటాం. అలాగే పేషెంట్స్ కూడా లో అయిపోతుంది అనే భయం చాలా ఉంది. అయితే నేను చెప్పినట్టు ఇప్పుడు వస్తున్న ఇన్సులిన్స్ లో మార్పుల వల్ల లో షుగర్ అనే రిస్క్ చాలా తక్కువగా ఉంది, కాకపోతే వాటి ధర ఎక్కువ. మెయిన్ గా లో షుగర్ అవడానికి కారణం కొన్ని మందులు. ఇన్సులిన్ అందులో మొదటి, సల్ఫనైల్యూరాస్ అని ఇంకో 2వ రకం మందులు. ఈ 2 రకాల మందులతో షుగర్ లో అయ్యే రిస్క్ ఎక్కువ. అయితే కొన్ని మందులు ఇప్పుడు చాలా మంచి మందులు వచ్చినాయి షుగర్ లో కాకుండా కంట్రోల్ చేసేవి. సో అవి వాడొచ్చు ఇప్పుడు. అది నిజంగా ఒక వరమే, కాకపోతే వాటి మందుల ధర ఎక్కువగా ఉంది. అయితే షుగర్ లో అవడానికి మెయిన్ కారణాలు చెప్తాను ఏంటంటే, ఒకటి చాలా మంది షుగర్ అప్పుడు ఎక్కువ ఒక్కసారి చూసుకుంటారు, అయ్యో 250-300 ఉందా అని. వాళ్ళకి డాక్టర్ని సంప్రదించకుండానే వాళ్ళు మెడిసిన్స్ ఎక్కువ వేసుకోవడం. అంటే మెడిసిన్స్ ఎంతసేపు పనిచేస్తాయి, ఇన్సులిన్ ఇప్పుడు తీసుకుంటే ఎంత వరకు పనిచేస్తుంది అని అవగాహన లేకుండా వాళ్ళంతటి వాళ్ళే డోసుల్లో మార్పులు చేసేసుకోవడం. రెండోది టాబ్లెట్ అది వేసుకుని ఇంజెక్షన్ వేసుకుని సరిగ్గా తినకపోవడం, లేకపోతే చాలా సేపు తినకుండా ఉండడం. అలాగే కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ మాటిమాటికి లో అయిపోతుంటుంది. అదే వయసు పైబడే గుడ్డి కూడా లో షుగర్ గుర్తించలేరు, మెదడు మొద్దుబారిపోయి ఉంటుంది కాబట్టి లో షుగర్ గుర్తించలేరు. మాటిమాటికి లో షుగర్ ఉన్న బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయి గుర్తించడం మానేస్తుంది. అందుకే మొదటిసారి షుగర్ లో వచ్చినప్పుడు కూడా లైట్ గా తీసుకోవద్దు, దానికి ఎన్నో పర్యవసానాలు ఉంటాయి. దానికి ఎందువల్ల అయింది, తినకపోవడం వల్ల అయిందా, డోస్ ఎక్కువై అయిందా, లివర్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా అని అసెస్ చేసుకుని వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఏదైనా మందు మేము రాసేటప్పుడు షుగర్ లో అయ్యే అవకాశం ఉంటే అది కాకుండా ఏం చేయాలో ప్రికాషన్స్ చెప్తాం. చాలా మందికి షుగర్ లో అయితే విపరీతమైన దడ, గుండె దడ, చెమటలు, వణుకు, విపరీతమైన ఆకలి సడన్ గా వస్తుంది. అది లో షుగర్ అవుతున్నట్టు గుర్తు. వెంటనే చక్కెర నోట్లో వేసుకోవాలి. షుగర్ పెరిగిపోతుందేమో అని ఆ క్షణంలో భయపడకూడదు. ఆ తర్వాత ఎందుకు తగ్గిందో అని విశ్లేషించుకుని డాక్టర్ని సంప్రదించాలి. అయితే కొంతమందికి తెలియకుండానే ఈ లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వయసు పైబడిన వాళ్ళకి తెలియకుండానే లో షుగర్ అయిపోతూ ఉంటుంది. మాటిమాటికి లో షుగర్ అవుతుంటుంది, వాళ్ళు గుర్తించలేకపోతారు. సో సడన్ గా ఫిక్స్ వచ్చేయడమో, కోమాలోకి వెళ్ళిపోవడమో, పక్కన వాళ్ళు గుర్తించడమో జరుగుతుంది. దాన్ని సివియర్ హైపోగ్లైసిమియా అంటాం. ఇది మెయిన్ గా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. మాటిమాటికి షుగర్ లో అయినా పట్టించుకునే వాళ్ళలో వస్తుంది. సో అదర్వైజ్ రాదు.
కాదు. ఫార్చునేట్ గా ఇప్పుడు ఉన్న కొత్త మందులతో ఇన్సులిన్స్ తో మార్పు వల్ల డైట్ అవగాహన, ఆహార నియమాలు అది పాటిస్తే లో షుగర్ అనేది చాలా మట్టుకు తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. కొన్ని ఆల్కహాల్ ఒకటి బాగా విపరీతమైన తాగడం వల్ల కూడా లో షుగర్ అవుతుంది. హలో నమస్తే సార్, చెప్పండి సార్. గుంటూరు నుంచి మాట్లాడుతున్నారండి. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే మేడం గారు. మేడం నాది వయసు 36 అండి. రీసెంట్ గా షుగర్ వచ్చిందని చెప్పారు. తినక ముందు బాగా ఓవర్గా ఉందండి. అంటే ఏమేమి ఫుడ్ తినాలి, కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మేడం? మీకు జన్యుపరంగా ఉందా అండి తల్లి తండ్రి అన్నదమ్ములు కదీను? నాన్నగారికి ఉందండి. ఓకే అండి. మీ బరువు ఎంత? నా బరువు ఇప్పుడు 70 అండి, 75 అండి. ఓకే. హైట్ ఎంత ఉంటారు? హైట్ 6.1 అండి. ఓకే, టాల్ ఉంటారు. సో మీరు అండ్ ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉందండి? ఈ 320 ఉందండి తినక ముందు. తిన్న తర్వాత ఏమో 450 ఉంది. బరువు తగ్గారా ఏమన్నా మీరు ఈ మధ్య? తగ్గారండి. 100 కిలోలు మేడం. హై షుగర్ వల్ల బరువు తగ్గారండి. మీకున్నది టైప్ 2 షుగర్ లా అనిపించట్లేదు, టైప్ 1. మీకున్న షుగర్ లెవెల్ ఒట్టి డైట్ తో కంట్రోల్ అయ్యేది కాదండి. మీకు వెంటనే ఇన్సులిన్ అవసరం. మీరు టైప్ 1 డయాబెటిక్ లా లేట్ గా వచ్చే చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ పెద్దవాళ్ళలో కూడా వస్తుంది టైప్ 1. అలా అనిపిస్తున్నారు. ఇప్పుడైతే కొన్ని రోజులైతే మీకు ఇన్సులిన్ అవసరము డెఫినెట్ గాను. ఒట్టి డైట్ తో కంట్రోల్ అయ్యే లెవెల్ కాదండి ఇది. వెంటనే ఇన్సులిన్ తీసుకోవాలి. అది కొన్ని రోజుల లైఫ్ లాంగ్ గా అనేది మీ షుగర్ టెస్ట్ కంట్రోల్ అయ్యాక మళ్ళీ కొన్ని టెస్ట్లు అయ్యి చెప్తారు మీకు టైప్ 1 టైప్ 2 అని డిసైడ్ చేసి. మీకు కొంతమందికి ఇంత హై షుగర్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ పనిచేయవు. కొన్ని రోజులు ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ అయ్యాక టాబ్లెట్స్ పెట్టి చూస్తాం. ఓకే, మీకు ఇప్పుడున్న లెవెల్ డైట్ కాదండి, వెంటనే మెడిసిన్ ఇన్సులిన్ అవసరం. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఫస్ట్ డాక్టర్ సంప్రదించాలా సార్? మీరు ఫస్ట్ డాక్టర్ గారిని సంప్రదించాలి, ఎందుకంటే మీకు చాలా హైగా ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి అండి. నమస్తే అండి. ఓకే డాక్టర్ గారు, అంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు, దాంతో కంట్రోల్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయమన్నారని షూస్ వేసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా ఒట్టి కాళ్ళతో వాక్ చేస్తూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది కాళ్ళు పోగొట్టుకుంటూ వేళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటారు? వాళ్ళు ఏం చేయాలంటారు? సో బేసిక్ గా ఏదైనా ఎక్సర్సైజ్ షుగర్ పేషెంట్స్ చెప్పినప్పుడు మెయిన్ గా 3-4 విషయాలు చూస్తాం. వాళ్ళు ఏం షుగర్ టాబ్లెట్స్ మీద ఉన్నారు, ఇన్సులిన్ మీద ఉంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లో హై షుగర్ అవ్వచ్చు. ఓకే, సో వాళ్ళు డోస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇన్సులిన్ టాబ్లెట్స్ డోస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ అది వెళ్తుంటే. రెండోది బేసిక్ గా ఏంటంటే కళ్ళల్లో ఏదైనా తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయకూడదు. అలాగే వాళ్ళ హార్ట్ కండిషన్, అంటే వాళ్ళ హార్ట్ బాగుందా, ఎక్సర్సైజ్ ఎంత తీవ్రంగా చేయగలరు, ఎంత వేగంగా నడవగలరు, దాన్ని వాళ్ళ గుండె తట్టుకోగలుగుతుందా లేదా. నాలుగోది చూసేది పాదాల్లో చాలా మంది షుగర్ పేషెంట్స్ కి డయాబెటిక్ ఫుట్, అంటే పాదాల్లో స్పర్శ తగ్గిపోవడం అనేది చాలా సర్వసాధారణం. చాలా ఏళ్ళ నుంచి షుగర్ ఉండడం వల్ల కంట్రోల్లో ఉన్నా గానీ న్యూరోపతి, స్పర్శ తగ్గిపోవడం అనేది ఒక సమస్య. రెండోది రక్త సరఫరా ఒకటి తగ్గిపోతుంది. అండ్ షుగర్ పేషెంట్స్ కు ఇన్ఫెక్షన్స్, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో తొందరగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేస్తారు. ఈ 2-3 కారణాల వల్ల ప్రతి షుగర్ పేషెంట్ కాదు, ప్రతి షుగర్ పేషెంట్ కి సంవత్సరానికి ఒకసారి పాదాలు చెక్ చేస్తాం. వాళ్ళు స్పర్శ కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ స్పర్శ బాగుందా, వాళ్ళ రక్త సరఫరా బాగుందా పాదాల్లో అనేది. సో అలాంటి ఏం సమస్య లేకపోతే వాళ్ళు నడవచ్చు. కానీ ఎవరికైనా సరే బేర్ ఫుట్ వాకింగ్ అనేది కింద ముళ్ళులు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ఎవరికైనా మంచిది కాదు, దెబ్బలు తగలడం. అలాగే షుగర్ పేషెంట్స్ లో ఈ స్పర్శ అది తగ్గిపోతే ఆ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఈ స్పర్శ ప్రాబ్లమ్స్ అది లేనప్పుడు పర్లేదు, సాక్స్ అది వేసుకుని గ్రౌండ్ అది బాగుందంటే చెప్పులు లేకుండా కూడా నడవచ్చు. సో వాళ్ళ పాదాలు కండిషన్ బట్టి వాళ్ళకి ఎటువంటి ఫుట్వేర్ కావాలి అనేది డిసైడ్ చేసి వాళ్ళని ఫుట్వేర్ తో వెళ్ళమని చెప్తాం. ఓకే డాక్టర్ గారు, మరిన్ని విషయాలు మాట్లాడమంది విజయవాడ నుంచి ఫిరోజ్ గారు రెడీగా ఉన్నారండి. యాక్చువల్గా ఎండోక్రైనాలజీ విభాగం దగ్గరికి వస్తేనే కాళ్ళ పక్కన 2 చెప్పులు, అంటే 2 కాళ్ళు వేస్తుంటారు, కళ్ళ పక్కన 2 కాళ్ళు వేస్తూ ఉంటారు. అంటే కళ్ళతో పాటు ఈక్వల్ గా కాళ్ళను కాపాడుకోండి. దీని గురించి మాట్లాడదామండి. ఫిరోజ్ గారు రెడీగా ఉన్నారండి. ఫిరోజ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే అండి. మేడం డాక్టర్ గారు నమస్తే మేడం. చెప్పండి మేడం. నాకు 6 years నుంచి నేను డయాబెటీస్ అండి. ఓకే అండి. అయితే కంట్రోల్లోనే ఉంటుంది షుగర్. ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉన్నప్పటికీ అవి
రావచ్చండి. అంటే షుగర్ కంట్రోల్లో ఉన్నా గానీ డెఫినెట్ గా కొంతమందికి సమస్యలు కిడ్నీ గానీ నరాల సమస్య ఉండొచ్చు. ఎందుకంటే షుగర్ కంట్రోలే కాదు, ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉండి డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ వల్ల కూడా అండ్ జన్యుపరమైన కారణాల వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లము అవి రావచ్చు. సో కంట్రోల్లో ఉన్నా గానీ కొన్ని సమస్యలు ఉండొచ్చు. కాకపోతే కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కంట్రోల్లో లేని వాళ్ళతో పోలిస్తే డెఫినెట్ గా సమస్యలు తక్కువగా ఉంటాయి డెఫినెట్ గాను. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు కాళ్ళ గురించి చాలా బాగా తెలియజేశారు. అంటే అంత భద్రంగా కాపాడుకోండి, కళ్ళకు ఈక్వల్ గా కాళ్ళని కాపాడుకోండి అని. కాకపోతే ఈ మధ్య చూస్తే పెద్ద సమస్య కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఒకప్పుడు ఎక్కడో ఒక చోట నెఫ్రాలజీ విభాగం అనేది ఉండేది, కానీ ఇప్పుడు ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క యూనిట్స్ గానే తయారైపోయాయి. మెయిన్ డయాబెటిక్ వల్లే కిడ్నీ ప్రాబ్లం వస్తూ ఉంది. ఎందుకంటారు, దీన్ని ఆపడం ఎలా అంటారు? సో యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్ కి చాలా ఏళ్ళ తర్వాత ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. ఎంత కామన్ అంటే నేను ప్రతి పేషెంట్ కి చెప్తాను, మీ ఫేస్ కేర్ కన్నా ఫుడ్ కేర్ మోర్ ఇంపార్టెంట్ అని. ఫుడ్ ని ముందు చూసుకోండి, ఫేస్ తర్వాత చూసుకోండి అని. సో అంటే ఫేస్ ని ఎలా మాయిశ్చరైజ్ అది చేస్తారో పాదాలని కూడా మాయిశ్చరైజ్ చేసుకోవడం, హెల్దీగా ఉంచుకోవడం. ఎలా వాళ్ళ ఫుడ్ ని చెక్ చేసుకోవడం? రోజు రాత్రి పడుకునేటప్పుడు వీలైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూసుకోమని చెప్తాము. చాలా ఏళ్ళ షుగర్ ఉన్న వాళ్ళకి, స్పర్శ అది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నా తెలియదు, చూసుకుంటే గానీ తెలియదు వాళ్ళకి. అది చూసుకోకుండా దాని మీదే నడుస్తూ ఉంటారు, దానివల్ల ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో రోజు రాత్రి పడుకునేటప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకుని పాదాలు చెక్ చేసుకోండి. అలాగే వేళ్ల మధ్యలో కూడా చెమ్మ లేకుండా అది చూసుకోండి. పొడిగా ఒకసారి వాళ్ళకి అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి ఆ ప్లేస్ అంతా ఎందుకు డాక్టర్ గారు తినేస్తుంది? అదే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, రక్త సరఫరాల లోపాల వల్ల తినేస్తుంది అది. అండ్ అశ్రద్ధ, చాలా మంది చిన్నగానే ఉంది కదా అని అశ్రద్ధ చేస్తారు, చాలా పెద్దగా అయ్యేంత వరకు గుర్తించలేరు. అశ్రద్ధ మెయిన్ గా, చాలా మంది చిన్నదే కదా తగ్గిపోతుంది, ఆ ఆయింట్మెంట్లు ఈ ఆయింట్మెంట్లు ఏవో లేపనాలు పూస్తూ ఉంటారు. అవి కూడా పూయడం వల్ల మన చేతుల్లో ఇన్ఫెక్షన్ కూడా పాదాల్లో చేరి ఇంకా సమస్య తీవ్రం అవుతూ ఉంటుంది. సో మెయిన్ గా టైం కి చూపించుకోరు, చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తుంటారు, కాలు తీసే పరిస్థితి వరకు తెచ్చుకుంటారు. అది మెయిన్. అలాగే కిడ్నీ సమస్యలు, కళ్ళ సమస్య ఒకటి కాదు, కిడ్నీ సమస్యలు షుగర్ పేషెంట్స్ లో వరల్డ్ వైడ్ కిడ్నీ ఫెయిల్ అవడానికి మొదటి కారణం డయాబెటీస్. కిడ్నీలు రకరకాలుగా ఎఫెక్ట్ అవుతాయి షుగర్ వల్ల. ఓకే, మా షుగర్ పేషెంట్స్ కి మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్లు, యూరిన్ స్టోన్లు, అండ్ దెన్ మెయిన్ గా నెఫ్రోపతి అంటే కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతిండడం. దీనికి మెయిన్ కారణం అదే, చాలా ఏళ్ళ నుంచి షుగర్ ఉండడం, ముందు నుంచి షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోవడం. అలాగే షుగర్ కంట్రోల్, అది కిడ్నీ ప్రాబ్లం రాకుండా అంటే ఏబీసీ అంటాం, బీపీ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఉప్పు ఎంత తింటున్నామో రోజు నియంత్రణలో ఉంచుకోవడం. అలాగే ఈ పెయిన్ కిల్లర్స్, కొన్ని యాంటీబయాటిక్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడేస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. ఈ అసిడిటీ మందులు ఇవన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లం కి ఇంకా ఎక్కువ చేస్తాయి. సో ఒక కారణం కాదు, అనేక కారణాల వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది షుగర్ పేషెంట్స్ లో. సో షుగర్, బీపీ కంట్రోల్లో ఉంచుకుని, వెయిట్ కంట్రోల్లో ఉంచుకుని, సాల్ట్ ఇంటేక్, నాన్ వెజ్ ఇంటేక్, అండ్ దెన్ ఈ కొన్ని రకమైన మందులకి దూరంగా ఉంటే చాలా మటుకు ఈ కిడ్నీ సమస్యని రాకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, గుంటూరు నుంచి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. కాల్ తర్వాత డాక్టర్ గారు, అంటే థైరాయిడ్ గ్లాండ్ పై ఈ డయాబెటిక్ ఎలా ప్రభావం చూపుతుంది, దీని గురించి మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మ, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు హబీబుల్నిసా అండి, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు కాలు మడిమ నొప్పి, ఎముకల్లో నొప్పి పుడుతుంది, మోచేతులు, ఎముకల్లో జాయింట్స్ దగ్గర పెయిన్ వస్తుంది మేడం. ఓకే, మీకు వయసు ఎంత అన్నారండి? 32 మేడం. ఓకే, మీకు ఇది థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా? ఉంది మేడం, థైరాయిడ్ ఉంది. ఓకే, థైరాయిడ్ కంట్రోల్లో ఉందా? 2 points ఉంది అన్నారు మేడం. అంటే కంట్రోల్లోనే ఉంది. చూడండి అమ్మా, థైరాయిడ్ వాళ్ళకి కొంతమందికి కీళ్ళవాతం ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అలాగే కాల్షియం, విటమిన్ డి లోపాల వల్ల కూడా మీకు ఈ మడం నొప్పులు అది ఉండొచ్చు. అయితే థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నా గానీ మీకు కీళ్ళ ప్రాబ్లం ఉంది అంటే ఆర్థరైటిస్ అనే సమస్య ఏమైనా ఉందేమో అని చూసుకోవాలి తప్పనిసరిగా. దానికి ఆర్థోపెడిక్ డాక్టర్ గానీ రుమటాలజిస్ట్ అనే స్పెషలిస్ట్ ఉంటారు, కొన్ని బ్లడ్ టెస్టులు చేసి నిర్ధారిస్తారు. సో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నా గానీ ఉంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి చూపించుకోవాలి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. గుంటూరు నుంచి భాష గారు, నమస్తే అండి.
నమస్తే అండి, భాష గారు చెప్పండి. ఓకే డాక్టర్ గారు, అంటే చాలా మంది నమ్మరు డయాబెటిక్ ఉంది అంటే వాళ్ళకి థైరాయిడ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అని, అలాగే కళ్ళ సమస్యలు వస్తుందని కూడా చాలా మందికి అవగాహనే లేదు. కళ్ళు ఎలా డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ ఉంటే అని అంటూ ఉంటారు. కళ్ళ రెడీగా తీసుకున్న తర్వాత ఆన్సర్ చేద్దరు. హలో నమస్తే అండి. ఓకే చెప్పండి డాక్టర్ గారు. సో చూడండి, షుగర్ అనేది ఈ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అండ్ రక్త సరఫరా అన్ని అవయవాలకి అవసరమే, మీకు తెలుసు కదా. అందుకే షుగర్ అన్ని అవయవాలని దెబ్బతీస్తుంది. కళ్ళల్లో కూడా రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. షుగర్ ఉన్న పేషెంట్స్ కి చిన్న వయసులోనే కెట్రాక్ట్ అంటే శుక్లాలు రావడము, అలాగే గ్లాకోమా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మెయిన్ సమస్య డయాబెటిక్ రెటినోపతి. మన కళ్ళ వెనకాల బ్రెయిన్ కి సపరేట్ చేస్తూ ఒక చిన్న తెర ఉంటుంది, దాన్ని రెటినా అంటాం. అందులో చాలా సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి. షుగర్ వల్ల ఆ రక్తనాళాలు దెబ్బతిని మీకు డయాబెటిక్ రెటినోపతి అనేది వచ్చేసి మీకు బ్లైండ్నెస్ అనేది రావచ్చు. అయితే దీని లక్షణాలు ఏమీ ఉండవు. 90% కన్ను ఎఫెక్ట్ అయినా కానీ రెటినా మీకు చూపు నార్మల్ గా ఉండొచ్చు. అందుకే మేము షుగర్ పేషెంట్స్ కి సంవత్సరానికి ఒకసారి కళ్ళు చేయించుకుంటే వాళ్ళు వెంటనే అంటారు, నేను ఇంత దూరం నుంచి కూడా న్యూస్ పేపర్ చదవగలను, నా కళ్ళు బాగానే ఉన్నాయి అని. ఈ రెటినోపతి ఎంత తీవ్రమైన సమస్య అంటే 90% కన్ను ఎఫెక్ట్ అయినా మీకు చూపు నార్మల్ గానే ఉండొచ్చు. ఎందుకంటే ఒక పాయింట్ ఉంటుంది ఐలో, ఆ పాయింట్ ఎఫెక్ట్ అయితేనే చూపు దెబ్బతింటుంది. అది ఆ చుట్టుపక్కల వచ్చేంత వరకు కూడా ఎఫెక్ట్ అయినా కానీ ఆ పాయింట్ సడన్ గా ఆ రక్తనాళం బస్ట్ అయ్యి ఆ పాయింట్ ఎఫెక్ట్ చేసి సడన్ గా చూపు కోల్పోవడం అనేది చూస్తూ ఉంటాం. సో అందుకే మీకు లక్షణాలు ఏమీ లేకపోయినా చూపు బాగానే ఉన్నా డెఫినెట్ గా సంవత్సరానికి ఒకసారి ఐ టెస్టింగ్ అనేది మస్ట్ షుగర్ పేషెంట్స్ కి. ఎందుకంటే తొందరగా గుర్తిస్తే ఈ సమస్యని చూపు పోకుండా కాపాడే మంచి ట్రీట్మెంట్ ఉంది. ఓకే డాక్టర్ గారు, చిక్కలపల్లి నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, నాకు మాధురి అండి. నేను చిక్కడపల్లి నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ ఉందండి, 3.5 ఉంది, 50 mg రాస్తున్నాను. ఈ మధ్య షుగర్ టెస్ట్ నాకు వద్దు, నాకు 160 చిన్న 160 180 వరకు ఉంటుందండి. కాకపోతే నేను వాడట్లేదు కాబట్టి పాదాలు బాగా డ్రై అయిపోతున్నాయి. నైట్ పడుకునేటప్పుడు ఇట్లా మొత్తం మాట ఎంత అప్పులు రాస్తున్నాయి, ఏ డ్రైగా అవుతున్నాయి, పెట్టట్లేదు. అంటే ఇప్పుడు షుగర్ కి మెడిసిన్ వాడమంటారా, చూడండి అమ్మా, మీ 3 months యావరేజ్ షుగర్ టెస్ట్ కూడా చేసుకోండి. అది 6.57% లోపు ఉంటే టాబ్లెట్స్ అవసరం లేదు. ఓకే, మీకు 160 180 షుగర్ టాబ్లెట్ లేకుండా తిన్న తర్వాత ఉందంటే యాక్చువల్లీ దీన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే షుగర్ వచ్చే ముందు స్టేజ్. 200 దాటితే షుగర్ అంటాము. మీకు ఇదివరకు ఎప్పుడైనా 200 దాటి ఇప్పుడు డైట్ తో 160కి వచ్చిందా అని మనం, మీకు షుగర్ ఖచ్చితంగా 160 180 లోపు ఉంటుంది తిన్న తర్వాత. తినక ముందు 110 120 లోపు ఉంటుంది. అండ్ దెన్ 3 months యావరేజ్ కూడా 7% లోపు ఉంటే మీకు టాబ్లెట్ అవసరం లేదండి. ఈ షుగర్ బార్డర్ లైన్ ఉన్నప్పుడు కూడా ఈ నరాలకు సంబంధించిన సమస్య ఉండొచ్చు. అండ్ మీకు అంటే మీ చర్మతత్వం కూడా కొంతమందికి డ్రై స్కిన్ అది ఉంటుంటుంది. సో ఇవన్నీ కూడా అండ్ మాటికి పాదాలు అస్తమాను తడుపుకుంటూ ఉండడము, హార్డ్ వాటర్ వల్ల కూడా చర్మం పాడయి రఫ్ గా తయారవుతుంది. సో ఎక్కువసేపు నాన్ చేయడము, కాళ్ళు, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. సో షుగర్ ఒకటే కారణం కాకపోవచ్చు. సో మీరు ఇవి విశ్లేషించుకుని జాగ్రత్తలు తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి. కాల్ చేశాను, కట్ అయిందండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. భాషా గారా? అవునండి, తిన్న తర్వాత 180 ఉందండి. అయితే నాకు కొంచెం ఇండైజెషన్ ఉందండి. అయితే ఈ మెట్ఫార్మిన్ ఇంకో డ్రగ్ ఇచ్చారండి డాక్టర్ గారు, ఎండ్రోక్రినల్ గడిపోతే ఈ నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అడుగుతున్నాను. చూడండి, మెట్ఫార్మిన్ వల్ల కొంతమందికి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆకలి తగ్గిపోవడము అండ్ మోషన్స్ అవుతుంటాయి కొంతమందికి. సో అది మెయిన్ సైడ్ ఎఫెక్ట్. వేరే అదర్వైజ్ మెట్ఫార్మిన్ చాలా సేఫ్ డ్రగ్. మీకు మోషన్స్ అది ఏమీ లేవు, ఇబ్బందులు లేదు అంటే మీరు కంటిన్యూ చేయొచ్చండి.
ఇండైజెషన్ కి మెయిన్ కారణాలు మీ ఆహారపు అలవాట్లు, టైంకి తినకపోవడం, తిన్న వెంటనే పడుకోవడం, ఇవన్నీ కారణాలు. ఒకటేసారి ఎక్కువ తినకుండా కొద్దిగా ఎక్కువ సార్లు తింటే ఇండైజెషన్ సమస్య తగ్గించుకోవచ్చు. అయితే కొంతమందికి కొన్ని రకాలైన పప్పులతో అది కూడా ఇండైజెషన్ వస్తుంది, కొన్ని రకమైన ఫుడ్స్ తో. మీకు ఏ ఫుడ్ తో ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుందో మీరు గుర్తుంచుకోగలిగి అది దాన్ని కొద్దిగా మోతాదు తగ్గిస్తే మీకు ఇండైజెషన్ సమస్య తగ్గిపోవచ్చండి. మెట్ఫార్మిన్ తో మీకు మోషన్స్ అది ఏమీ లేవు అంటే కంటిన్యూ చేయడమే మంచిది, ఎందుకంటే మీ షుగర్ మీరు చెప్తున్న ప్రకారం కంట్రోల్లోనే ఉంది ఆ మెడిసిన్ తో. ఓకే డాక్టర్ గారు, చివరిగా ఒక 1 minute లో చెప్పండి డాక్టర్ గారు. చాలా మంది ఏంటి ఈ డయాబెటిక్ కి టాబ్లెట్స్ వాడడం, ఇన్సులిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని అసలు మందులే వేసుకోరు, చూపించుకోరు. దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా డ్యామేజ్ అవుతుందని తెలియదు. దాని గురించి అదే చెప్తున్నానమ్మా. ఈ రోజుల్లో ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎక్కి చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి మెడిసిన్స్ మీద. ఈ మెడిసిన్ తింటే కిడ్నీ పాడవుతుంది, ఈ మెడిసిన్ తింటే లివర్. ఫార్చునేట్ గా ఏంటంటే ఇదివరకు అవును కొన్ని 30-40 ఏళ్ళ క్రితం కొన్ని షుగర్ టాబ్లెట్స్ బ్యాన్ చేయడం జరిగింది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఫార్చునేట్ గా రీసెర్చ్ ఎంత అడ్వాన్స్ అయిందంటే అవన్నీ అధిగమించాం మనం. ఇప్పుడు వచ్చిన షుగర్ టాబ్లెట్స్ ఒక టాబ్లెట్ మార్కెట్ లో రావాలంటే ఎన్నో వేలల్లో పేషెంట్స్ లో టెస్ట్ చేసి 30-40 ఏళ్ళు రీసెర్చ్ చేసి ముందు జంతువుల్లో చేసి తర్వాత మానవుల్లో చేసి అంతా సేఫ్ అంటేనే విడుదల చేయడం జరుగుతుంది. అంత స్ట్రిక్ట్ అయిపోయింది యుఎస్ FDA గాని. ఎందుకంటే ఇదంతా మానవాళికి మంచి జరగడానికి, ఎవరు కావాలని నష్టం చేయడానికి ట్రై చేయరు కదా. సో ఇప్పుడున్న మెడిసిన్స్ చాలా రీసెర్చ్ తర్వాత ఎన్నో రకమైన అవరోధాలను అధిగమించి అన్ని క్లియర్ అయితేనే వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న మందుల్లో మళ్ళీ విడుదలయ్యాక కూడా మార్కెట్ లో పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటే విడుదలైన తర్వాత అంటే రీసెర్చ్ టైంలో చేసిన కండిషన్స్ వేరు, మళ్ళీ నిజం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మందు పనితనం మార్చొచ్చు. సో అందుకే మళ్ళీ విడుదలైన తర్వాత కూడా 4-5 ఏళ్ళు ఆ మెడిసిన్ నిజం ప్రజల్లో వాడుతుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ ఇవన్నీ జరుగుతుండడం వల్ల ఇప్పుడున్న షుగర్ టాబ్లెట్స్ దాదాపుగా కొన్ని టాబ్లెట్స్ కి ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్. ఏ మందు సైడ్ ఎఫెక్ట్ లేకుండా రాదు. అయితే కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ మందు ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకోవచ్చు. మీ అంతటి మీరే మెడిసిన్స్ చూస్ చేసేసుకుని డోస్లు అడ్జస్ట్ చేసుకుని మీరు ఆ మెడిసిన్ వాడచ్చో లేదో తెలియకుండా వాడేస్తూ ఉంటే డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫార్చునేట్లీ ఇప్పుడు అలాంటి మెడిసిన్స్ చాలా తక్కువ అయిపోయినాయి. కాస్ట్ పెరిగిన మెడిసిన్స్ ది సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, అంటే మధుమేహం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలా నివారణ చేయాలా, వీటన్నింటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. ధన్యవాదాలండి. మరో కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.